హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. నేను మీ ప్రవీణ్ నాయక్. మస్తు మంది అడుగుతున్నది ఏంది అని అంటే, అన్న అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము ఫామ్ స్టార్ట్ చేయలేకపోతున్నాం, మాకు ఫామ్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర లేదు, చిన్న మొత్తంలో చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అండ్ అలాగే మా ఇంటి దగ్గర కూడా ఎక్కువ ప్లేస్ ఏమీ లేదు, చాలా తక్కువ ప్లేస్ ఉంది. తక్కువ ప్లేస్లో కూడా నాటుకోళ్ల పెంపకం చేసుకోవచ్చా, వీలవుతుందా, ఒకవేళ అయితే ఎలా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు అందరూ. సో దాని గురించే ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. ఎట్లా చేసుకోవాలి, దానికి ఏ అరేంజ్మెంట్ చేసుకోవాలి, అతి తక్కువ ప్లేస్లో ఎట్లా చేసుకోవాలి, అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒకసారి మీరు ఈ సరౌండింగ్స్ మొత్తాన్ని చెక్ చేసుకుంటే ఇది 2 నుంచి 3 గుంటల వరకు ఉంటుంది, అంతకంటే మించి అయితే ఉండదు. చుట్టూ వాల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి ఒకసారి మీరు. వాల్స్ ఎవరికైతే లేవో వాళ్ళు గ్రీన్ క్లాత్స్ కట్టుకోండి, ఆ హద్దులు ఏవైతే ఉంటాయో అంతవరకు. లేకపోతే 2 ఇంచెస్ జాలి ఉంటుంది, ఆ జాలి తీసుకొచ్చైనా చుట్టూ కట్టేసేయండి. అంటే కోళ్ళు బయటికి పోకుండా, బయట నుంచి ప్రెడేటర్స్ లోపలికి రాకుండా, కోళ్ళకి ఏ హాని జరగకుండా వాటికి ఒక హద్దులు ఉంటాయి. సో ఇలా ఈ ఇంత చిన్న ప్లేస్లో షెడ్కి పట్టదు కాబట్టి, ఎలాగో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి షెడ్ అనేది అవసరమే లేకుండా నార్మల్గా కోళ్ళ గూడ్లు ఉంటాయి. ఎలా అంటే ఒకసారి ఇట్టండి చూద్దాం. సో ఇలాంటి కోళ్ళ గూళ్ళు కట్టేసుకుంటే మనకి ఇంకా ఏ షెడ్ కట్టుకోవాల్సిన అవసరం ఉండదు, పెద్ద ఖర్చు కూడా ఏముండదు. ఇలాంటి గూళ్ళే 30 నుంచి 40 కోళ్ళు పట్టే అంత డయామీటర్స్తో ఒక కోళ్ళ గూళ్ళ నిర్మించుకుంటే, ఇలా పోర్షన్ వైజ్గా 3-4 పోర్షన్ల వైజ్గా నిర్మించుకుంటే ఇంకా షెడ్ కట్టాల్సిన అవసరం ఉండదు. సో చాలా వరకు డబ్బు సేవ్ అవుతుంది. ఇకపోతే 30 నుంచి 35 కోళ్ళు అంటే 30 ఫీమేల్స్ 5 మేల్స్, దీంతో మనం ఒక బ్రీడర్ యూనిట్ని స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. ఈ 30 ఫీమేల్స్ ఏమైతే ఉంటాయో ఒక రోజుకి కనీసానికి 5 గుడ్లు పెడతాయి, 5 eggs పెడతాయి. సో వారానికి క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 35 నుంచి 40 ఆ రేంజ్లో 5 to 6 పెడితే 35 నుంచి 40 eggs వరకు వస్తాయి. సో వీటిని మీరు కోళ్ళ కిందైనా పొదిగేసుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న ఇంక్యుబేటర్ మెషిన్ ఉంటుంది, దాంట్లో అయినా వేసుకోవచ్చు. అని అడిగితే ఇంక్యుబేటరే బెటర్ అని చెప్తాను నేను. ఎందుకనంటే కోడిని పొదిగేస్తే 21 days వరకు కోడి పొదుగు మీదనే ఉంటుంది. దాని తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత 3 నెలల వరకు, కనీసానికి 3 నెలల వరకు ఆ కోడి పిల్లల్ని మెప్తూ ఉంటుంది. అంటే ఇది ఒక 21 days, అదొక 3 months వేసుకున్నా కూడా దగ్గర దగ్గర 4 months వరకు కోడి అనేది మళ్ళీ తిరిగి గుడ్లకు రాదు. దీనివల్ల మీకే లాస్. ఇందాక చెప్పినట్టుగా డైలీ 5 eggs రావాలి అని అంటే ఖచ్చితంగా కోడి పొదుగు మీద కూర్చోకూడదు. అలా కాకుండా మీరు కోళ్ళను పొదుగు మీద కూర్చోబెడితే ఎగ్స్ అనేది తగ్గిపోతాయి. సో ఇంక్యుబేటర్కి కూడా మనీ బాగా తక్కువ ఉన్నాయి అనుకునే వాళ్ళు పొదిగేసుకోవచ్చు, దానికి నేనేం అడ్డు చెప్పట్లేదు. మేము ఆల్రెడీ కోడిని పొదిగేసాం, ఎలా వేసామో ఒకసారి చూద్దాం రండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ట్రేలో వరిగడ్డేసి కొంచెం ఎత్తులో కూర్చోబెట్టాం కోళ్ళని. ఎందుకు ఎత్తులోనే పెట్టామనంటే కింద ఉంటే పిల్లులు కుక్కలు ఇబ్బంది పెడుతున్నాయి, గుడ్లు తినేస్తున్నాయి, అందుకే ఈసారి పైన ప్లాన్ చేసాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ కోళ్ళు కూర్చొని ఇప్పటికీ దాదాపు ఒక 16 రోజులు అవుతుంది. ఇంకో 4-5 డేస్లో వీటి పిల్లలు వచ్చేస్తాయి. సో మీరు చూడొచ్చు, ఇలా అయితే కూర్చోబెట్టాం మేము. సరే పొదుకు కూర్చోబెట్టేసాం, వీటి నుంచి వచ్చే పిల్లల్ని ఇప్పుడు ఏం చేయాలి? వాటిని చిన్న పిల్లల చొప్పున మీరు బయటికి అమ్మేస్తారా, లేకపోతే పెద్దగా అయిన తర్వాత కటింగ్ పర్పస్ ఆర్ బ్రీడింగ్ పర్పస్కి అమ్ముతారా, అది మీ ఇష్టం. సో సేల్స్, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎలా సేల్ చేయాలి. నాటుకోడికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. గుడ్డుతో స్టార్ట్ చేస్తే పెద్దవాటి వరకు ప్రతి ఒక్కటి ఈజీగా అమ్ముడుపోతుంది. నాటుకోడికి ఉన్న స్పెషలైజ్డ్, నాటుకోడికి ఏమైనా మంచి క్వాలిటీ ఏదైనా ఉంది అని అంటే సేల్ అవ్వడం మాత్రమే. ఒకవేళ మీరు సేల్ చేయడం ఇబ్బంది పడ్డా కూడా 100% మేము సేల్ చేపిస్తాం, అవి చిన్నపిల్లలైనా పెద్దవైనా. మాకు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, అది ఒరిజినల్ నాటుకోడి అయితే చాలు. ఎంత లాంగ్లో ఉన్నా దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ అయినా పంపిస్తాం, లేకుంటే మేమైనా వచ్చి తీసుకుంటాం. సో చూసారు కదా, వీడియో మొత్తం పూర్తిగా చూసారు కదా. ఇంత చిన్న ప్లేస్లో కూడా నాటుకోళ్ల పెంపకం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు వచ్చే ఖర్చు చాలా తక్కువ, నెల నెల ఆదాయాన్ని కూడా మీరు పొందొచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో పెద్ద మొత్తంలో నాటుకోళ్ల ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలి, అది షెడ్ నిర్మాణంతో సహా సేల్స్ వరకు ఒరిజినల్ నాటుకోళ్ల పెంపకం పెద్ద మొత్తంలో ఎలా స్టార్ట్ చేయాలి, సో దాని గురించి పిన్ టు పిన్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.